హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. ఈ రోజు మన కిచెన్లో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పాలకూర లవర్స్కి రోజు పప్పు తినేసి బోర్ కొట్టేసి ఉంటుంది కదా, అలాగే పాలకూర వెల్లుల్లి కారం చేసుకుందాము. సూపర్ టేస్ట్ ఉంటుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి కూడా అదిరిపోయే రెసిపీ అని చెప్పొచ్చు. రోటీలోకి, రైస్లోకి ఎలా సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే అద్భుతం అనే చెప్తాను వెజ్ తినే వాళ్ళకి. రెసిపీని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే రెసిపీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెసిపీ స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. వీడియోని చూడబోయే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దండి. నేను తీసుకున్న పాలకూర ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నానండి. చాలామంది ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత కడుగుతారు. వెజిటేబుల్స్ కాకుండా ఆకుకూరలు కానీ, కొత్తిమీర, పుదీనా ఇవేవైనా సరే ఎప్పుడైనా సరే మీరు కట్ చేసి కడగొద్దండి. ముందుగా కడిగిన తర్వాతే కట్ చేయండి. చాలా సన్నగా, మీకు ఎంత సన్నగా కట్ చేసుకోగలరో అంత సన్నగా కట్ చేసుకోండి. మీకు ఇక్కడ కాడలు లావుగా ఉన్నాయి కదా, ముదిరిపోయి ఉంటే తీసేయండి. ముదిరిపోకుండా ఉంటే లేతగా ఉన్న లావు కాడలు ఉన్నా సరే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. నాకైతే లేతగానే ఉంది. నేను చాలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా నేను తీసుకున్న ఒక పెద్ద సైజు పాలకూర కట్టకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఫుల్గా జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఈ పాలకూరకి ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ధనియాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా కొంచెం మనకి ఇవి ఫ్రై అయిపోవాలి. వీటితో పాటు ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి మంచి ఎర్రగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పప్పులు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి, కానీ అందులో ఉన్న కమ్మదనం మనకి తెలియదండి. ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదు. కొంచెం ఈ ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మనకైతే ఈ ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇలా ఒక కొంచెం చింతపండు వేసుకుందాము. కొంచెం అంటే చిన్న రేగిపండు ఎంత ఉంటుంది అంత చింతపండు మాత్రమే వేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను. మీరు సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. స్పైసీ తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఫుల్గా కారం వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పాలకూర చప్పగా ఉంటుంది కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వాటర్ లేకుండా ఫైన్ పేస్ట్లా మిక్సీకి వేసుకుందాం. మనం వాటర్ వేసుకోకుండా ఇలా కచ్చా పచ్చా మిక్సీకి వేసుకున్నామండి. ఇలా మనకి ఉల్లిపాయ అనేది తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఈ పాలకూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుందాము. ఒక స్పూన్ ఫుల్గా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర ఫ్లేవరు, ధనియాల ఫ్లేవరు చాలా బాగుంటుంది దీనికి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయల రెబ్బలు వేసుకుందాము. మిక్సీకి వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను ఇలా తగులుతూ ఉంటే బాగుంటుందని నేను ఇలా వేసాను తాలింపులో. మీరు కావాలంటే మిక్సీకి వేసేటప్పుడు కచ్చా పచ్చా మిక్సీకి వేసుకోండి. మెత్తటి పేస్ట్లా వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకుందాము. ఆయిల్లో మనకి పాలకూర అనేది 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకుందాము. ఇలా మనకి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. చూసారండి, ఆయిల్ కూడా చక్కగా మనకి పైకి రిలీజ్ అయింది కదా. మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారండి, మనకి ముద్దగా ఎంత చక్కగా వచ్చిందంటే మనకి ఈ పాలకూర వెల్లుల్లి కారం 2 రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అంత కమ్మన రుచి ఉంటుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు, ఎప్పుడు పప్పు అంటే ఆకుకూరలు తినకుండా ఉండేవాళ్ళు పిల్లలు ఇళ్లలో చాలా మంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా అయితే తప్పకుండా రెడీ చేసి పెట్టండి. ఇలా కొంచెమే అన్నం పెట్టుకొని అన్నం మీద చక్కగా అంత పాలకూర ముద్ద పెట్టుకొని కలుపుకొని తిందాం.
ఎంత అన్నానికి కూర కొంచెం ఎక్కువ వేసుకొని తినాలి, టేస్ట్ బాగుంటుంది. చూసారా మనకి కలర్ కానీ చక్కగా ఎంత బాగుందో. ఇలా లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టామనుకోండి మనం పిల్లలకి బాగా తింటారు. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉందండి, అంత కమ్మగా ఉంది. పాలకూర అంటే ఎవరు నమ్మరు, అంత టేస్ట్ బాగుంది. ఇలా ఎవరున్నా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది. లంచ్ బాక్సులకు కూడా ఈ రెసిపీ చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.